సంపదలన్నీ వారికే ఉన్నట్టుగా, ఆశీర్వాదాలన్నీ వారికే ఉన్నట్టుగా ఒక్కసారి ఏమవుతుందంటే మనకు కనపడతా ఉంటుంది. మన పరిస్థితులు, మన ఇబ్బందుల్ని అవతల ఉన్న భక్తిహీనులతో పోల్చుకుంటామంటే వాళ్ళు సమృద్ధిలో ఉన్నట్టు, వారు ఆశీర్వాదంగా ఉన్నట్టు కనపడతా ఉంటుంది. అది చూసినప్పుడల్లా మనం ఎంత భక్తిగా ఉన్నామే, మనం దేవుని వల్ల ప్రేమగా ఉన్నామే, దేవునికి లోబడి ఉన్నామే, కానీ మనకు లేని అభివృద్ధి అవతల వారికి ఏంటి అన్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. అందుకే ముందు వచ్చినటువంటి భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను అదేవిధంగా 4వ వచనం 5వ వచనంలో చూసుకుంటే ఇబ్బందులన్నీ కూడా దేవుని బిడ్డలకేనా? దేవుని ఎరగని వారికి అసలు ఇబ్బందులు ఉండవా, వారికి అసలు వ్యాధులే ఉండవా అన్నట్టుగా కనపడతా ఉండదు. 4వ వచనం చూస్తే మరణం ముందు వారికి ఎట్లాంటి ఇబ్బందులు లేనట్టు, అంతేకాకుండా వారు పుష్టిగా, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఏమిటి ఇబ్బందులన్నీ, ఇరుకులన్నీ కూడా దేవునికి బిడ్డలకైనా అన్నట్టుగా భక్తుడు ఒక రకంగా చెప్పాలంటే మత్సర పడుతున్నట్టుగా, ఆలోచిస్తున్నట్టుగా, వేదన పడుతున్నట్టుగా కూడా కనపడతాం. అంతేకాకుండా వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంక వాళ్ళకి ఏది తక్కువ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, కాబట్టి వాళ్ళకి తిరుగులేదు అన్నట్టుగా ఉండటం మూలంగా వారికి లోకంలో ఒక రకంగా చెప్పాలంటే గర్వంగా కనపడతా ఉంటారు, పొగరుగా కనపడుతున్నట్టుగా కనపడతా ఉంటుంటారు. 6 నుంచి 9 వచనాలు చూస్తుంటే కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొంటున్నది, వస్త్రం వలె వారు బలాత్కారమును ధరించుకుందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుతున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుచున్నారు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారు నాలుక భూ సంచారము. వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారంటే అంత భయంకరం. ప్రతి ఒక్కరు కూడా వారికి ఎగతాళిగా కనపడతారు. ఎందుకంటే వారు ఈ లోకానుసారంగా సమృద్ధిలో ఉన్నారేమో, ప్రజలు కూడా వారికి అనుకూలంగా వారు మాట్లాడుతున్న మాటలకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏడుతుంటే జనాలు కూర్చొని ఏడుస్తారు, వాళ్ళు నవ్వుతుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, నవ్వు రాకపోయినా సరే. ఎందుకంటే పరిస్థితులు వారి యొక్క చేతిలో ఉన్నట్టుగా, వారితో ఉండిపోతే మనకి ఏమవుతుందో ఇబ్బంది అవుతుందని ప్రజలు కూడా వారితోనే ఉన్నట్టుగా ఉంటారన్నమాట. అందుకనే 4వ మాటగా ఏమంటాడంటే జనము వారు పక్షన చేరదు. జనాలు కూడా ఏమైపోతారంటే ఆ ఎగతాలు చేసేవారు పక్కనే, ఆ ధన సమృద్ధి కలిగిన వారి మీద, లోకానుసార అభివృద్ధి కలిగిన వారి పక్కనే ఉంటారన్నమాట. 10 నుంచి 11 వచనాలు చూసి వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయదు, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకున్నారు. ఏమిటంటే ఒక రకంగా ఎలా అవుతారంటే మేమే గొప్ప, ఇంకా ఎక్కువ మాటలు చెప్పుకోవాలంటే వారి గురించి నేనే దేవుడు, మీరందరూ నాకన్నా లోబడి ఉండాలన్నట్టుగా ప్రజలందరినీ కూడా వాళ్ళ తట్టున పట్టుకుంటాం, వాళ్ళ తట్టున తిప్పుకుంటూ ఉంటారు. అది చూస్తూ ఉన్నప్పుడు భక్తుడైన ఆసాపు చాలా ఆవేదన చెందుతున్నట్టుగా కనపడతారు. అంతేకాకుండా మనలో కూడా భావం కలుగుతూ ఉంది, ఏంటి ఇలా ఉంటుంది అన్నప్పుడు మనకు కూడా కొంచెం బాధ వేస్తుంది అన్నమాట. ఆ సమయంలో ఒక్కొక్కసారి దేవుని కూడా మనం పక్కన పెట్టి మన యొక్క ఆలోచన, సొంత ఆలోచనకి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిన ఆలోచనలో మొట్టమొదటిగా ఇందాక చెప్పినట్టుగానే మత్సరం కలుగుతుంది మనలో.
అభివృద్ధిని, వాడు చేసే చేష్టలు, వాడు పన్నే పన్నాగాలు అటువైపు మనసు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మన యొక్క మనసు ఏమైపోతుందంటే మనసు ఉంటుంది. వీడేమైపోవడం, వీడు పోతే పోవడం అనే ఆలోచనలో కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. 3వ వచనంలో అదే అంటాడు, భక్తిహీనులు క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను సమయం పట్టించింది. షిమీ కూడా అభిషాలము తరుగుతున్న సందర్భంలో దావీదు పరిగెడతాడు, చెప్పులు కూడా లేకుండా. ఆ సమయంలో షిమీ దావీదుతో పోల్చుకుంటే ఎందుకు పనికిరాని వ్యక్తి. తన గురించి చీచీ పో అంటే రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సమయంలో. కానీ పక్కన ఉన్న వాళ్ళు ప్రేరేపిస్తున్నా దావీదు ఏమంటాడంటే, దేవుడు అతనికి కాబట్టి మనం ప్రేమని మాట్లాడకూడదు అన్నట్టుగా. కానీ అలాంటి తలంపు ఒక్కొక్కసారి భక్తిగా ఉన్న మన పట్ల కూడా మనం కూడా ఆ తలంపులో రాకుండా ఏమైపోతామంటే అవతల వారి పరిస్థితిని చూసి మచ్చపడే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రెండో విషయంగా చూస్తే దేవునికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు పడుతున్నట్టుగా ఉంటుంది. కొంచెం చూడండి. ఒక్కొక్కసారి మనం ఏమైపోతామంటే దేవుని గురించి కూడా దేవుడు కనపడతాడండి. అసలు దేవునికి ఆలోచన లేదు. 21వ వచనం చూస్తే, నా హృదయము ఆశ్చర్యపడింది, నా అంతరంద్రంలో నేను. కాబట్టి ఒక్కొక్కసారి మన హృదయంలో రకరకాల ఆలోచన, ఎట్లాంటి వాడు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, వారి యొక్క అభివృద్ధిని దేవుడు ఎందుకు అడ్డుకోవట్లేదు, ఇలాంటివి మనం ఒకసారి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దావీదు లాంటి హృదయం మనకు కూడా ఉండాలన్నట్టుగా ఉండాలి. అంతేకాకుండా 13వ వచనంలో అంటాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కు నిర్మలమై ఉండుట వ్యర్థమే. ఆ యొక్క సందర్భంలో మనకి ఏమనిపిస్తుందంటే, నిర్మలుడై నిష్కలంశంగా ఏ తప్పు లేకుండా హృదయ శుద్ధి కలిగి ఉండటం తప్పేమో. అలాంటివి లేని వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, అలాంటివి లేని వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఎన్ని కలిగి ఉన్న నేను చాలా పరిస్థితి దుర్లభంగా ఉంది అనే ఆలోచనలు మన హృదయంలో పుట్టడానికి అవకాశం ఉన్నట్టుగా. ఎందుకంటే కీర్తనకారుడే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆసాఫ్ గారు. అయితే మనుషుల యొక్క దృక్పథం పైన విధంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క దృక్పథం వేరుగా ఉంటుంది. మన యొక్క మనసు ఎలా ఉండాలంటే స్వభావ సిద్ధమైన మనసుగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే దేవుడు మంచివాడు, దేవునిలో ఏ లోటు లేదు. మనుషులంతా కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళు ప్రబలిపోతా ఉంటే కొంచెం మనకి ఆవేదన వ్యక్తం అవుతుంది. కానీ దేవుని యొక్క మనసు బట్టి మనం మార్చుకోవాలి. అందుకే 15వ వచనం అంటాడు, ఇలాగూ ముచ్చటించునని నేను అనుకుని అన్నా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడని అనుకున్నాను.
వ్యాకులత, మత్సరం లాంటివి వస్తే కనుక ఆయన కుమారుల్లో మనం మోసగించబడిన మనం 16వ వచనం అంటాడు, అయినను దీనిని తెలుసుకుని వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయస్కరంగానే. మన యొక్క ఆలోచన, దృక్పథం అవన్నీ కూడా ఏమవుతామంటే చాలా దుర్లభంగా వ్యతిరేకంగా ఉన్నాం. కానీ ఇక్కడ మటుకు తెలుసుకున్నాం, మనం మత్సరపడ్డామా, మనం కనుక అసూయ పొందామా, వాళ్ళు ఏంటి అని ఆలోచన చెందామా, దేవుని యొక్క బిడ్డల యొక్క లిస్టులో మనం పేరు తుడిచివేయబడుతుందేమో జాగ్రత్తగా ఉండాలి. మనకి ఆత్మీయమైన మనసు ఉండాలి. 17వ వచనంలో అదే కనపడుతుంది, నేను దేవుని పరిశుద్ధ స్థలంలో పోయి వారి అంతమును ధ్యానించవద్దు, ఆ సంగతి నాకు ఆయాస్కరంగానే. మనం ఏదైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు మన హృదయంలో ఎన్ని వ్యాకులతలు, ఎన్ని ఇబ్బందులు మనం పెట్టుకున్నా సరే దానివల్ల ఉపయోగం. మనకు కలిగిన ఇబ్బందిని ఎక్కడ చూపించాలంటే దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆయన వాక్యం ద్వారా ఆయనతో మనం ముట్టడించడం అంటే ప్రార్థించినప్పుడు అవి ఏముందంటే మనకు ఆలోచన నుంచి విడుదల పొందడానికి అవకాశం. దేవునికి దూరంగా ఉన్నంతసేపు ప్రార్థన చేయకుండా మనము లోకానుసారంగా కూర్చొని ఆలోచించుతున్నంతసేపు కూడా మన హృదయం మాత్రం పడతానే. అలా కాకుండా ప్రార్థనలకు వెళితే ప్రభు యొక్క శిలువ మనకి కనపడతా ఉంటుంది, ప్రభు యొక్క మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి, ప్రభు ఆలోచన తెలుస్తూ ఉంటాయి, ప్రభు యొక్క జ్ఞానము ఈ లోకం యొక్క జ్ఞానాన్ని కొట్టివేస్తూ ఉంటుంది. వాక్యం తెరిచి చదువుతూ ఉండగా దేవుడు మన హృదయంలో ఉన్న అన్ని అనుమానాలన్నింటినీ ఆయన చక్కగా పటాపంచలు చేసి సమాధానాలు ఇస్తాం. అంతేకాకుండా మళ్ళీ మనం ధైర్యం పొందుకునే వారిగా ఉంటారు. తిరిగి అభివృద్ధి 24వ వచనంలో చూస్తే 23, 24 చూస్తే, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు. ఎవరేంటి మన ఎవరు ఇబ్బంది పెడితే మనకేంటి? మన దేవుడు ఆయన చేతితో మన చేతిని పట్టుకున్నాడు. మన ఎవడేం చేస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే ఆ నిబ్బరం మనకు వస్తుంది, ఆ అభయం మనకు వస్తుంది. 24వ వచనంలో చూస్తే, నీ ఆలోచన ఎంత నన్ను తర్వాత మహిమలో నీవు నన్ను. ఆడు ఈ లోకంలో ఎంత అభివృద్ధి చెందితే ఏంటి, ఎంత గర్వంగా ఉంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, మహిమలో భక్తుడుగా నువ్వు ఉంటే నీకున్న అవకాశం వాడికి ఉంటుందా? కాబట్టి మన యొక్క ఆలోచన ఏంటి, లోకానుసారమైన దాన్ని విడిచిపెట్టి ఆత్మీయమైన సారమైన ఆలోచనగా మనం వెళ్ళాలి. అక్కడ మనకి దేవుని యొక్క సన్నిధి కనపడతా ఉంటుంది. రెండోది దేవుని యొక్క సంరక్షణ కనపడుతుంది. ఆయన చేతితో మనం పట్టుకున్నాడు. అంతేకాకుండా 24వ వచనంలో చెప్పినట్టుగా నీ ఆలోచన చేత నన్ను నడిపించిన తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. కాబట్టి మనకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని మేము పక్కన పెట్టేసి మళ్ళీ దేవుణ్ణి కనుగొనటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో ఉండటం బయలుదేరతాం.
25వ వచనంలో అంటాడు అన్నమాట, ఆకాశం నందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో. మరి మనం కనుక లోకాన్ని చూస్తే లోకాశలు మనం ఏం చేస్తామంటే అంటే అవి కావాలనిపిస్తాం, అవి దొరకనప్పుడు మనకు మత్సరం కలిగి, అవి దొరకనప్పుడు ఎవరైతే వాటిని కలిగి ఉంటారో వాటిని చూసినప్పుడు మనకు అసూయ కలిగింది, ద్వేషం కలిగింది, వాటి పట్ల పగ కట్టింది, వాళ్ళు ఏమైనా అయిపోతే బాగుండని ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ దేవునిలోనికి వస్తే కనుక ఈ యొక్క విశ్వమంతా కలిగి ఉన్న దేవుడు మనం చేపట్టుకున్నాడనే ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో మన స్థితి అంతా అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి, ఆలోచనలన్నీ కూడా దేవుడు నాకు. 27వ వచనం, నిన్ను విసర్జించు వారు నశించారు. కాబట్టి వెంటనే మనం పరిశోధించుకోవాలి. అమ్మో, ఈ మత్సరంలో, ఈ ఆలోచనలో, ఈ పరిస్థితిలో నేనేమైనా దేవుని విసర్జించానా? ఒకరి గురించి మనకు కంగారు, ఈ లోకస్తుల గురించి మనకు భయం ఎందుకు? ప్రభువు మనల్ని చేత్తో పట్టుకొని ఉండగా ఆ ఆలోచన చేత దేవుని మనం విడిచిపెడుతున్నామేమో. అందుకని అంటే నిన్ను విసర్జించు వారు నశించదు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు. దేవుని మనం విడిచిపెట్టేమంటే లోకంతో మనం వ్యభిచారం చేస్తున్నామని అర్థం, లోకంతో సంబంధం కలిగినట్టుగా అర్థం. కాబట్టి మనం నశించిపోతాము. ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవుని విడిచిపెట్టి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఆయన చేయి విడిచిపెట్టకూడదు. ఆయన చేయి గనక పట్టుకొని ఉంటే గనక మిగతా అన్ని పక్కకెళ్ళి. అంతేకాకుండా ఆయన అంటాడు 28వ వచనం అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యత, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా సన్నిధికి. కాబట్టి మనం ప్రతిసారి కూడా మనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి. సంతోషం కలిగినా దేవుని దగ్గరికి వెళ్ళాలంటూ. కానీ మనుషులైన మనం ఏం చేస్తామంటే సంతోషం కలిగితే జనాలందరినీ పిలుచుకుందాం, రెండరా పండగ చేసుకుందాం అన్నట్టు. ఇబ్బంది వస్తేనే దేవుని దగ్గరికి కాదు, సంతోషం కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆ సంతోషాన్ని ఏం చేస్తాడంటే నింపుదల చేస్తాడు, దాన్ని సమృద్ధిలో తీసుకెళ్తాడు, ఆశీర్వాదంలో తీసుకెళ్తాడు. సంతోషం చూసి మనం గనక ఏమాత్రం మనలో దాని గురించి గమ్మంగా ప్రవర్తించామా చాలా గొప్ప. ఇబ్బంది కలిగినప్పుడు దేవుని దగ్గర తప్పనిసరిగా వస్తాం. కానీ నాకైతే దేవుని పొందు ధన్యక, నా సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా. కాబట్టి దేవుణ్ణి మనం శ్రద్ధించాం. అందుకే 5వ వచనం అంటాడు, ఈ మొదటి భాగంలో ఈ కలిగే ఇబ్బందులన్నీ విషయాలన్నింటిలో మనం ఆలోచన ఎలా కలిగి ఉండాలంటే దేవుడు మనకుండగా ఈ లోకంలోది 5వ వచనం అన్నాడు, ఆకాశం నందు నువ్వు తప్ప నీవు నాకుండగా లోకంలోని ఏదియు. ఆ ఆలోచన, ఆ దృక్పథం అది మన పెదాలతో కాకుండా మన హృదయంతో కనుక మనం కలిగి ఉంటే చాలా ధన్యకరం. ఆసాఫ్ గారు ముందు మచ్చన పడుతున్నట్టుగా, ఇబ్బంది పడుతున్నట్టుగా తీసుకెళ్ళి చివరిగా మనకి చెప్తుంది, దేవుడు ఇలా ఉంటే నాకు ఈ లోకంలో. కాబట్టి లోకాన్ని చూడద్దు, చూసినప్పుడు మచ్చనం కలిగింది, ఆశ కలిగింది, మనం దమ్మంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి చూద్దాం, దేవుని చేయబడుతుంది, దేవునితోనే ఉందాం.
దేవుని కృప పొందుకున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.